మ్యామ్ చెప్పేవి. ఇంకా యోగా మెడిటేషన్ అయితే చాలా చాలా అనిపించింది. అంటే ఆహ్, ఒకటే మెడిటేషన్‌లో ఇన్ని రకాలుంటాయి. లేదంటే ఇన్ని అఫర్మేషన్స్ చెప్తూ ఇన్ని రకాలుగా చేయొచ్చని అసలు ఇక్కడే విన్నాను నేను. అంటే మెడిటేషన్ అంటే సైలెన్స్‌లో కూర్చోవడం లేదంటే ఆహ్, ఒక కొన్ని కొన్నే వింటాం కదా! అలాంటిది అఫర్మేషన్స్‌తో లింక్ చేసి ఆహ్, అంటే ఒక విజువల్‌గా ఒకటి క్రియేట్ చేసి అందులోకి మనల్ని తీసుకెళ్ళి ఒక 10 మినిట్సో, 15 మినిట్స్‌లో అందులోంచి మళ్ళీ బయటకి తీసుకొచ్చి అది చాలా అనిపించింది. సుహాసిని గారు చెప్పింది లాస్ట్‌లో అంటే ఫుల్ బాడీ మెడిటేషన్ లాగా ఫేస్ రిలాక్స్ తర్వాత మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయ్యి లాస్ట్‌లో ఆహ్, మొత్తం ఈ ఆహ్, మొత్తం బాడీ పార్ట్స్‌లో స్కిన్ అనేది పెద్ద ఆర్గాన్ గదా! ఆహ్, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నానంటే జస్ట్ ఒక కూలింగ్ సెన్సేషన్ వచ్చింది. అప్పుడు మాత్రం అమ్మో! ఇంతుందా ఇందులో అనిపించింది. ఇప్పుడు కూడా కూలింగ్ సెన్సేషన్ వస్తుంది నాకు దాన్ని తలుచుకుంటే. చాలా అనిపించింది. ఇంకా 5 AM క్లబ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి అయితే కంపల్సరీ దీని బెనిఫిట్స్ దీనికున్నాయి. అది మనకి డైరెక్ట్‌గా కనిపించకపోవచ్చు. మన చుట్టూరు ఉన్న వాళ్ళకి కనిపించొచ్చు. లేదంటే మెల్లిగా మనమే రియలైజ్ అవ్వచ్చు. కానీ నాకైతే చాలా అనిపించింది. ఇంకోటేంటంటే నాకు మెడిటేటింగ్ అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ అంత ఫోకస్డ్‌గా ఎప్పుడూ చేయలేదు. కానీ ఇక్కడ ఈ 30 డేస్ ఫోకస్డ్‌గా చేశాను. చాలా అనిపించింది. ఇంకా చాలా బావుంది కూడా. దీని గురించయితే మ్యామ్స్ ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి.